దేవుని యొక్క ప్రశస్తమైన నామంన మీ అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, ఘనమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. మా అందరికి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని నడిపించమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ప్రభు అయిన క్రీస్తు నామంన మీ అందరికీ వందనాలు. నాకు ఎన్నిసార్లు ఈ మాట చెప్పినా అది తక్కువే అనిపిస్తుందండి. అందుకే మీతో మాట్లాడడానికి ఒక మాటను మీ ముందుకు తీసుకొచ్చాను. ఏ మాట అంటే దేవుని తోడండి. ఈ లోకంలో భర్త తోడు ఎంతవరకు, భార్య తోడు ఎంతవరకు, బిడ్డల తోడు ఎంతవరకు, కుటుంబంలో ఉన్న సభ్యుల తోడు ఎంతవరకు, అది కొద్ది కాలం మట్టికే. కానీ దేవుని తోడంట నిరంతరం నిలిచి ఉంటుందంటండి. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో చూస్తే 43:2 జలములలో పడి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. యెషయా గ్రంథము 43:5 చూస్తే భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. దేవుడంట ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడంటండి. చూడండి, మన లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు కూడా అంటాడు, నేను నీకు తోడుగుంటాను. ఎంత మటుకు తోడుగుంటానండి చెప్పండి కదండి. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎప్పుడు నీతో తోడుగుంటాను అంటున్నాడండి. అందుకే మరి ఆదికాండము 39వ అధ్యాయంలో చూస్తే అక్కడ 2వ వచనంలో చూస్తే యెహోవా యోసేపుకు తోడై ఉండేను కాబట్టి ఆ గనుక అతడు వర్ధిల్లుచుండెను. ఎవరంట? పోతీఫరు. మరి యెహోవా యోసేపు తోడుగా ఉండడం వల్లనే ఆయన వర్ధిల్లాడని చెప్పి వ్రాయబడి ఉందండి. అంటే దేవుడి తోడు నీకుంటే ఇతరులు కూడా వర్ధిల్లేటటువంటి భాగ్యము ఉంటుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మరి ఆదికాండం 39:3 వచనంలో కూడా చూస్తే యెహోవా అతనికి తోడై ఉండేను కాబట్టి, ఎవరికి తోడై ఉండేను? యోసేపుకు తోడై ఉండేను కాబట్టి అంట అతనిదంతయు, ఎవరిది? పోతీఫర్దంతయు కూడా అతని చేతి పనిని కూడా దేవుడు ఏం చేసింట? సఫలపరిచిండంట. హల్లెలూయా. దేవుడు మరి ఎవరి చేతి పనిని సఫలపరిచిండు అని చూస్తే ఇక్కడ చూడండి, యెహోవా అతనికి తోడై ఉండి అతడు చేయునదంతయు అతని చేతి పనిని యెహోవా సఫలం చేసిండంటండి. హల్లెలూయా. చూడండి, అదే 29వ అధ్యాయంలో చూస్తే చూడండి, అయితే యెహోవా యోసేపు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి కటాక్షం కలుగజేసాను. చూడండి, యోసేపు చెరసాలలో ఉన్నాడు. ఎందుకంటే పోతీఫర్ ఒక భార్య మరి ఆయనను ఆశించినందుకు, మరి పోతీఫర్ ఒక భార్య ఒక కన్ను యోసేపు మీద పడినందుకు, ఆయన చెయ్యని నేరానికి మరి ఆయన చెరసాలలో ఉన్నా గాని చెరసాలలో కూడా దేవుని తోడు ఉంది కాబట్టి అక్కడ ఆయన కనికరము, కృపా, క్షేమములు, మరి కటాక్షము, అధిపతి యొక్క కటాక్షము మరి యోసేపు మీద ఉన్నట్లు చూస్తున్నానండి. హల్లెలూయా. చూడండి, 23వ వచనంలో చూస్తే దేవుడు అతనికి తోడై ఉండెను కాబట్టి చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేనిని విచారణ చేయక నుండెను. చూడండి, అని చెప్పి యావత్తు యెహోవా సఫలం చేశాను. అతడు చేయునదంతది కూడా దేవుడు సఫలపరచాడంట. దేవుడు తోడుగా ఉంటే నీ వల్ల ఇతరులు వర్ధిల్తారు. దేవుడు తోడుగుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదించబడతావు. దేవుడు తోడుగుంటే చెరసాలలో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు తోడుగుంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీవు దేవునికి మహిమకరంగా, ఘనకరంగా జీవించే కృప దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పుడు అడగాలి నీ జీవితంలో, దేవా నువ్వు నాకు తోడుగుండి నన్ను నడిపించు, దేవా నీ తోడు నాకు కావాలి ప్రభువా. చాలా మంది భార్య భర్తలు అనుకుంటారు, భర్త తోడు నాకు కావాలి, భార్య తోడు కావాలి. కాదండి, మొదటిగా మనకు దేవుని తోడు కావాలండి. అప్పుడు దేవుడు అన్ని విషయాలు వర్ధిల్ల చేసి దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడని దేవుడి మాటలు దీవించినగాక. ఆమెన్. వందనాలండి.